హాయ్ అండి, అందరికీ యోగా డే శుభాకాంక్షలు. అయితే యోగా అంటే చాలామంది యోగా చేసే వాళ్ళు ఉంటారు, కానీ యోగాలో కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రం కంటిలో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. అందులోది మొదటిది శీర్షాసనం. శీర్షాసనం చేసినప్పుడు కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ హలాసనం. ఇందులో కూడా మన షోల్డర్స్ మీద ఉంటాం కాబట్టి కంటి మీద స్ట్రెస్ పెరిగి కంట్లో ఉన్న ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చి కపాలభాతిని ఎక్కువసేపు చేసినా కానీ కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే పర్సన్ అయితే కనుక జిమ్లో హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఎక్కువ డ్యూరేషన్ చేస్తే కనుక కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసేపు బ్రెత్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్, వాల్సాల్వా మెనూవర్ లాంటివి చేసినా కానీ కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గుడ్ స్విమ్మర్ అయ్యి ఫ్రీక్వెంట్గా మీరు స్విమ్మింగ్ గాగుల్స్ యూజ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ టైట్ గాగుల్స్ యూజ్ చేసినప్పుడు ట్రాన్సియంట్గా కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక గ్లాకోమా పేషెంట్స్ అందరూ కూడా ఈ పైన చెప్పిన అన్నీ అవాయిడ్ చేయండి. అలాగే యోగాని కంటిన్యూ చేయండి. అలాగే ఆరోగ్యంగా ఉండండి.